నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తమిళనాడు రాష్ట్రం గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలంటే ప్రస్తుతానికి అక్కడ విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. పార్టీ పెట్టినటువంటి 2 సంవత్సరాల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగిండు, ముఖ్యమంత్రి స్థాయికి పోయిండు. సో దాంతో దేశవ్యాప్తంగా కూడా ఆయన గురించి చర్చ అయితే జరుగుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా గతంలో ఎట్లా ఉండే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాజశేఖర్ రెడ్డి పరిపాలించినటువంటి పాలన గురించి పక్క రాష్ట్రాలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు విజయ్ గురించి ఏదో ఒక సందర్భంలో వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో మన రాష్ట్రం పక్క రాష్ట్రం చర్చించుకునే పరిస్థితి వస్తా ఉన్నది. యువకుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యిండు. డైరెక్ట్ గా ఒక మంత్రి అనుభవం లేదు, ఎమ్మెల్యే అనుభవం కూడా లేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఏం చేస్తాడు ఎట్లా చేస్తాడు అనుకున్నారు. కానీ అందరి దృష్టి కూడా ఇవాళ తమిళనాడు మీదనే ఉన్నది. సో దాంట్లో భాగంగానే మొన్న బెల్ట్ షాపుల విషయంలో కావచ్చు, ఇంకొన్ని సంస్కరణల విషయంలో కావచ్చు, ఆ పరిపాలన విషయంలో కావచ్చు, సాదా సీదాగా జీవించేటువంటి ఆయన జీవనశైలి కావచ్చు, అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇంకొక సరికొత్త నిర్ణయంతో ప్రజల మన్ననలను పొందిండు. ఏంది అనంటే సంవత్సరానికి 3 సిలిండర్లు అందించబోతా ఉన్నాడు తమిళనాడు ప్రజలందరికీ. సో వాస్తవానికి ఇప్పుడు సిలిండర్ అంటేనే కొంత భయపడేటువంటి పరిస్థితి. బంగారంతో సమానంగా చూస్తున్నారు సిలిండర్. బంగారం అన్నది దొరుకుతుండొచ్చు కానీ మార్కెట్ లా ఇవాళ సిలిండర్ దొరుకుతలేదు అనేటువంటి చర్చ కూడా ఒకటి జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు మన ఇరాను, అమెరికా, ఇంకోటి ఇజ్రాయెల్, ఈ మూడింటి మధ్యలో యుద్ధం కారణంగా గ్యాస్ రేట్లు విపరీతంగా పెరగడము, వచ్చేటువంటి నౌకలన్నింటినీ కూడా మధ్యలో పేల్చివేయడము, దాదాపు కమర్షియల్ సిలిండర్ అయితే 3000 4000 దాకా పెరగడం ఒక సిలిండర్ మీద. డొమెస్టిక్ విషయానికి వస్తే కూడా అంతే. ఇప్పుడు 1000 రూపాయలు 1500 దాకా అయినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రాలను బట్టి ఒక 150 అటు ఇటు ఉంటది. అయితే ఈ సందర్భంలో ఇట్లాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అసలు ఉన్నటువంటి సిలిండర్లనే అంటే సిలిండర్ అక్కంచి తీసుకొచ్చి జనాలకు డబ్బులకి ఇయడమే మా కష్టంగా మారుతా ఉన్నది. ఈ సందర్భంలో అక్కంచి సిలిండర్లు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, తెచ్చినటువంటి సిలిండర్లు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంకొక ఎత్తుగా ఉన్నది. ఏంది అసలు ఎవరికి ఇవ్వబోతున్నాడు, ఎన్నెన్ని ఇవ్వబోతున్నాడు, దాని క్రైటీరియా ఏంది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినది కూడా ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఆట. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ఇక కొలుత్తూరు ఓటమిపై మద్రాస్ హైకోర్టులో మాజీ సీఎం స్టాలిన్ పిటిషన్. అంటే ఇక 3 అంశాలు ఉన్నాయి దీంట్లో. ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యమైనటువంటిది ఉన్నది. ముందుగా దీనికి సంబంధించి చూద్దాం. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అసెంబ్లీ వేదికగా ప్రజా సంక్షేమానికి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించారు. గ్లోబల్ మార్కెట్ లో చమురు సంక్షోభం వల్ల వంట గ్యాస్ ధరలు పెరిగి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అన్నపూర్ణి సూపర్ 6 పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్న 1,30,00,000 కుటుంబాలకు, 1,30,00,000 జనాభా కాదు, 1,30,00,000 కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత ఎల్పిజి సిలిండర్లను అందించనున్నారు. లబ్ధిదారులు సిలిండర్ కొనుగోలు చేశాక ఆ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇదన్నమాట వార్త. 2.5 లక్షలు ఉండాలి ఒక కుటుంబం యొక్క వార్షిక ఆదాయము. 2.5 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్, అంటే 4 నెలలకు ఒకటి 4 నెలలకు ఒకటి చొప్పున ఇస్తా ఉంటారు వాళ్ళకి. వాస్తవానికి 2.5 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళంటే ఇవాళ రేపు మనం ఎంత వాడినా కూడా, అంటే డొమెస్టిక్ విషయానికి వస్తే ఎంత వాడినా కూడా 2 నెలల కంటే తక్కువ అయితే రాదు. ఏ సిలిండర్ తీసుకున్నా కూడా గట్టిగా మాట్లాడితే 3 నెలలు అవసరమైతే 4 నెలలు వాడేటోళ్ళు కూడా ఉన్నారు. 4 నెలల చొప్పున తీసుకుంటే నీకు సిలిండర్ అవసరమే లేదు, కొనాల్సిన అవసరమే లేదు. సో ముందుగా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఆ సిలిండర్ను. తర్వాత మనం ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతుందో ఆ బ్యాంక్ అకౌంట్ లో ఆ చెల్లించిన డబ్బు మొత్తం తిరిగి రీఫండ్ అవుతుంది మన అకౌంట్ లోకి. ప్రజల మీద భారం పడకూడదు. అక్కడెక్కడ యుద్ధాలు జరిగితే ఆర్థిక సంక్షోభం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతున్నది, ఆ కొరత ప్రజల దాకా చేరొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ విజయ్ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాట. ఇక దాంతో పొంగల్ 2027 నుంచి, అంటే జనవరి 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా 4,000 కోట్లు వెచ్చించనున్నది. దీనికి తోడు ఇంకొక అంశం ఏంది అనంటే సీఎం విజయ్ కూడా అక్కడ మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకొచ్చిండు. ముందు కర్ణాటకలో స్టార్ట్ అయింది, దాని తర్వాత తెలంగాణలో స్టార్ట్ అయింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసి ఆల్రెడీ నడుస్తున్నది. కానీ ఇంకొంత వినూత్నమైనటువంటి కార్యక్రమం ఏంది, ఇంకొక మెట్టు ఎక్కేటువంటి కార్యక్రమం ఏంది అనంటే ట్రాన్స్జెండర్లకు కూడా బస్సుల్లో ఫ్రీ ఇస్తున్నాడు అనమాట. సో వాస్తవానికి వాళ్ళు చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే వాళ్ళు ఆడనా మగనా, వాళ్ళకు ఆధార్ కార్డు ఉంటుందా, వాళ్ళకు ఓటర్ ఐడి ఉంటుందా, సో ఏదో ఒక ఐడి ప్రూఫ్ లేని వాళ్ళు ఎట్లా ఎక్కుతారు, ఇట్లాంటి అపోహలన్నీ ఉంటుంటాయి కదా. అవన్నిటిని పటాపంచలు చేస్తూ ట్రాన్స్జెండర్స్ కూడా బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేటువంటిది ఒక నిర్ణయం అయితే,
మనకు తెలిసింది ఏంది, మన దగ్గర ఫ్రీ బస్ అంటే ఎట్లా ఉంటది, ఎక్స్ప్రెస్ వరకే ఉంటది. పల్లె వెలుగు, సిటీ బస్సు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వరకు ఉంటది. కానీ తమిళనాడులో ఎట్లా అంటే డీలక్స్ బస్సులకు కూడా మహిళలకు ఫ్రీ ఇస్తా ఉన్నాడు సీఎం విజయ్. సో దాంతో అందరూ కూడా హర్షిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. అదొకటి, అంటే ట్రాన్స్జెండర్లకు ఇస్తూనే డీలక్స్ బస్సులో కూడా మహిళలకు ఫ్రీ బస్సు ఉన్నది. రెండవది, మహిళలకు ఉచితంగా అంటే కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాడు. మూడో అంశం ఏంటంటే ఇదొకటి లిటిగేషన్ ఉన్నది చూడండి. ఎన్నికల ఫలితంపై స్టాలిన్ న్యాయ పోరాటం అట. కొలత్తూరు నుంచి టీవీకి అభ్యర్థి విఎస్ బాబు విజయం చెల్లదని ప్రకటించాలని, ఆ స్థానంలో తననే విజేతగా ప్రకటించాలని కోరుతూ డిఎంకే అధ్యక్షుడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత కొలత్తూరు పరిధిలోని 14 ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల మైక్రో కంట్రోలర్లు మెమోరీని తనిఖీ చేసే ప్రక్రియ ఆగస్టు 5న విజయవంతంగా పూర్తయిందంటూ జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన ఉత్తర్వులను స్టాలిన్ ప్రధానంగా సవాలు చేశారంటూ ఇక అది నడుస్తూనే ఉంటది ఆ కోర్టులో ప్రక్రియ. ఇక వీళ్ళు సవాల్ చేయడము, వాళ్ళు ప్రతి సవాల్ చేయడము, కోర్టు వాదనలు వినడము, వీళ్ళ తరపున లాయర్లు, వాళ్ళ తరపున లాయర్లు, ఎలక్షన్లు అయిపోయిన దాకా నడుస్తూనే ఉంటది. స్టాలిన్ మొన్న పోటీ చేసిన స్థానం దగ్గర ఆయనకు ప్రత్యర్థి గెలిచిండు కదా, సో ఆయన గెలవాల్సింది కాదు, ఆ సీటు నాది, నేనే గెలవాలి, అక్కడ రిగ్గింగ్ చేసిరో, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిరో, ఇంకోటి అని చెప్పేసి ఆయన వర్షం ఆయన చెప్తున్నాడు. సో పాపం స్టాలిన్ కి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అయిపోయినటువంటి పరిస్థితి. సో ఆ అంశం అట్లా ఉంటే ఈ 2 అంశాల మీదనే ప్రధానంగా చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ అంతా ఇట్లా ఉంటే దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఏంది, నాట్ ఓన్లీ తమిళనాడు ఒకటే కాదు, ఇప్పుడు తమిళనాడు చూసుకున్నా, ఆంధ్ర చూసుకున్నా, తెలంగాణ చూసుకున్నా, ఎక్కడ చూసినా కూడా ప్రజలకు ఉచితాలతోని మభ్య పెడతా ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటి చర్చ కూడా ఒకటి నడుస్తూ ఉన్నది. ఈ ఉచితాలు ఎంతవరకు ఇస్తారు ప్రజలకి, ఎంత మేరకు ప్రజలకు ఉచితాలని చెప్పేసి మభ్య పెడతారు? ఉపాధి కల్పన కదా ప్రజలకు ఇవ్వాల్సింది. అంటే చేపలు ఎట్లా పట్టాలో నేర్పించాలి, కానీ చేపలు పట్టి డైరెక్ట్ నువ్వు వాళ్ళ ఇంటి ముందు పెడితే వాళ్ళకు తినడానికి ఏమి ఇబ్బంది? ఇంటి ముందు వరకు చేపలు వచ్చి వండుకొని తినడానికి ఇబ్బందా? కానీ అట్లా కాకుండా చేపలు ఎట్లా పట్టాలో నేర్పిస్తే గనక రేపు వాళ్ళు ఎక్కడికి పోయినా ఆ పని చేసుకొని బతకగలిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ప్రజల నుంచి వినిపిస్తున్న వాదన. సో కానీ వాస్తవానికి ఏ ప్రభుత్వాలు చూసినా కూడా ఆ ఉచితాల మీదనే గద్దెనెక్కుతా ఉన్నాయి. మన దగ్గర ఎన్ని ఉచితాలు చెప్పలేదు, ఎంతవరకు అమలైతా ఉన్నాయి, అంతే ఉంటది. ఏ ప్రభుత్వం చూసినా ఆ టైం వరకు, ఆ 6 నెలల వరకు స్వర్గం చూపిస్తారు ప్రజలందరికీ కూడా. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకోటైనా ఎవరైనా సరే ఆ 6 నెలల వరకు ప్రజలకు స్వర్గం చూపిస్తారు. ఆ స్వర్గం నుంచి ప్రజలు బయటపడాలి. ఫస్ట్ ఆ 6 నెలలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలే కండిషన్లు పెట్టేటువంటి స్థాయికి ఎదగాలి. మీరు ఈ పని చేస్తా అంటేనే మీకు ఓటేస్తాము, ఈ క్రమంలో ఈ డిపార్ట్మెంట్ వైజ్ గా ఈ దిశగా అభివృద్ధి చేస్తామంటే మేము ఓటేస్తామనేటువంటి అవగాహన ప్రజల్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నాయకుల తీరు కూడా మారుతుంది, పార్టీల తీరు కూడా మారేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది అనేటువంటిది కూడా ఇంకొక వాదన వినిపిస్తూ ఉన్నది. సో మరి మీరు ఏమనుకుంటారు? నాట్ ఓన్లీ తమిళనాడునే కాదు, తమిళనాడు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ రాష్ట్రాలన్నింటిలో ఉచితాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టు? ఉచితాల ద్వారా ప్రజలను మనం సోమరిపోతులను చేసినటువంటి ఇదిగా ఉన్నదా ప్రభుత్వాలు? లేదా ఉచితాలను అందిపుచ్చుకొని ఇంకొంత పై మెట్టుకి ఎదిగేటువంటి అవకాశం కూడా ఉన్నదా అనేటువంటి దానికి కూడా మీరు కింద కామెంట్లలో రాయండి. సో దాన్ని కూడా మళ్ళీ ఒకసారి వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే, మీ కామెంట్లన్నింటి పట్ల ఇంకొక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.